బాహుబలి 2, పుష్ప 2 ఈ రెండు సినిమాల్లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా అయితే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు జనాల్లో కానీ ముఖ్యంగా సినిమా ప్రేక్షకుల్లో సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ అని వాళ్ళు అనుకుంటున్నారో మనము మాట్లాడుకుందాం. అయితే పుష్ప 2 సినిమా అనేది అతి తక్కువ సమయంలో భారీ కలెక్షన్లు సాధించి ఇండియాలోనే నంబర్ 1 స్థానంలో ప్రజెంట్ అయితే ఉంది. అయితే బాహుబలి సినిమా అప్పట్లో ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేసేసి సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది. అండ్ అప్పటి వరకు ఎంత గొప్ప గొప్ప జాతీయ అవార్డులు ఉన్నా కూడా అవార్డ్స్ని మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టేసి బాహుబలి 2 సినిమా అనే గొప్ప గొప్ప అవార్డ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా సంపాదించుకుంది. సో అలాంటి గొప్ప సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందా? అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి పుష్ప 2 ఎక్కువగా కలెక్షన్ సాధించింది కదా, అది కూడా అతి తక్కువ సమయంలో కదా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మరి పుష్ప 2నే ఇండస్ట్రీ హిట్ కదా, బాహుబలి ఎలా అవుతుందని చెప్పేసి కొంతమంది, లేదు బాహుబలి సినిమాని ఇండస్ట్రీ హిట్, పుష్ప 2 ఏ విధంగా అవుతుందని చెప్పేసి కొంతమంది. సో దీనికి కారణాలు చూస్తూ ఉంటే బాహుబలి 2 సినిమా వచ్చినప్పుడు ఇంకా అది చాలా లాంగ్ రన్లో అంటే చాలా రోజుల పాటు జనాలు అందరూ కూడా థియేటర్ దగ్గర వరకు వెళ్ళి మరీ సినిమాని చూశారు, ఆదరించారు. అండ్ అప్పట్లో టికెట్ల రేట్లు కూడా చాలా అంటే చాలా నార్మల్గానే ఉన్నాయన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ పరంగా కావచ్చు అండ్ యాక్టర్ల పరంగా కావచ్చు, ముఖ్యంగా మన బాహుబలి అంటే ప్రభాస్ గారి ఒక కటౌట్ గురించి కావచ్చు, మరీ ముఖ్యంగా ఏంటంటే పార్ట్ 1 అయిపోయిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఈ ఒక్క క్వశ్చన్ అనేది 2 సంవత్సరాల పాటు జనాల్ని మొత్తాన్ని కూడా అట్టుడికేసింది అనమాట. సోషల్ మీడియాలో కానీ అప్పుడు 2 సంవత్సరాల పాటు కూడా ఏదో ఒక నెల రోజులు మాట్లాడుకున్నారు, 2 నెలలు మాట్లాడుకున్నారు కాదు, 2 సంవత్సరాలు పూర్తిగా కూడా ఒకటే క్వశ్చన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి జనాలు ఎంత ఈగర్గా వెయిట్ చేశారంటే ఇంకా బాహుబలి 2 వచ్చిన తర్వాత ఓన్లీ ఆ స్టార్టింగ్లో కొత్తలనే కాకుండా దాదాపుగా అంటే 2 నెలల పాటు కూడా కంటిన్యూస్గా జనాలు థియేటర్ దగ్గరికి వెళ్ళి మరీ సినిమాని ఆదరించారు. సో మరి అప్పుడు ఆ విధంగా ఉండింది. ఆ తర్వాత వచ్చినటువంటి పుష్ప 2 సినిమా ఏంటంటే చాలా అతి తక్కువ సమయంలో చాలా హై రేట్స్ పెట్టారు అండ్ టికెట్ల రేట్లు కూడా చాలా హైగా పెట్టారు. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ, అదేవిధంగా జనాల ఆదరణ ఏ విధంగా ఉంది అనే దాన్ని అందరూ కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. పుష్ప 2 ఏంటంటే టికెట్ల రేట్ కూడా చాలా హైగా పెంచేశారు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుంచి కాకుండా హిందీ ఆడియన్స్ నుంచి ఎక్కువగా రిటర్న్స్ వచ్చాయి, అక్కడ వాళ్ళు ఎక్కువగా ఆదరించారు. అండ్ చాలా రోజుల పాటు లాంగ్ రన్లో కూడా సినిమా ఆడిందా అంటే అది లేదు, కొద్ది రోజులకి సినిమా ముగించింది. అంటే బాహుబలి 2 కన్నా ఎక్కువ రోజులు మాత్రం ఆడలేదన్నమాట, చాలా తక్కువ రోజులే ఆడింది. ఎక్కువ హైక్ అనేది ఇచ్చారు టికెట్లకు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ అనేవి వచ్చాయి. సో ఇట్లా చాలా వాటిని విషయాలన్నింటినీ కూడా కంపేర్ చేసుకొని పుష్ప 2 మాత్రం ఇండస్ట్రీ హిట్ అని మేము అనుకోవట్లేదు, బాహుబలి 2నే ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి. అండ్ ఇప్పటి వరకు అంటే ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం చూసుకుంటా ఉంటే బాహుబలి 2 సినిమాని దాదాపుగా 10 కోట్ల మంది సినిమాని చూశారు. మరి ఈ పుష్ప 2 అంతమంది చూశారంటే ఆ రికార్డ్స్లో మాత్రం ఆ విధంగా లేదు. సో ఆ ఒక్క రికార్డ్ని మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా బీట్ చేయలేదు, ఇంకా బీట్ చేయబోదు కూడా అని చెప్పేసి అయితే చాలామంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ వివరాల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా బాహుబలి 2 సినిమానే ఇండస్ట్రీ హిట్ అన్నమాట. సో మరి మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.